అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, ఇంకా అంతేకాదు రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగు కృష్ణమాచార్య గారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురువుగారు, అడగగానే మా స్టూడియోకి విచ్చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శుభ పరంపరలు వర్ధిల్లుగాక. సాధారణంగా కూడా జనాలందరూ అమావాస్య రోజు పిల్లలు పుడితే వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయని చెప్పేసి భయపడుతూ ఉంటారు. దాని గురించి ఏమైనా వివరిస్తారా? చాలా మళ్ళీ ఒక మంచి ప్రశ్నకు వచ్చింది. కారణం, నేనున్నాను కదా బ్రాహ్మణ్ణి, నేనంటాను ఆహారం సాత్వికమైన ఆహారాలు తీసుకుంటే వ్యక్తి సాత్వికంగా ఉంటాడు అని. రాజసమైన ఆహారాలు తీసుకుంటే కోపతాపాలతోటి రాజసంగా ఉంటాడు. ఆహారంతో వచ్చే గుణాలు ఇవి. ఈ గ్రహచారాలలో వచ్చే గుణాలు కూడా ఇవే. అమావాస్యతోటి అమావాస్య వచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళైన వాళ్ళు ఉన్నారు. అమావాస్య నాడు పుట్టినటువంటి వాళ్ళు చాలా ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దీన్ని ఏమంటాం? యోగం. యోగము చెడని మనం అనుకుంటున్నాం. యోగం, ఆ యోగం కలిసి వస్తే భోగం. యోగము కలిసి వస్తే భోగం. ఎప్పుడు కలిసి వస్తుంది? తన లిఖిత లలాటంలో బ్రహ్మ రాసిన రాత లోపల గత జన్మ సంచితం చెడు లేకుండా మంచి ఉంటే పట్టిందల్లా బంగారమే. లోకంలో ఒక సామెత, పట్టింది బంగారం అని. అంటే అమావాస్య ఏది ఉండదు కనుక పిల్లవాడు పుట్టినా, అమ్మాయి పుడితే చాలా శ్రేష్టమని. కనుక పిల్లవాడు పుడితే కోపతాపాలతో ఉంటాడు. అంతే, కోపతాపాలతో ఉంటాడు. మూలా నక్షత్రం, ఇంకోటి అన్న అమావాస్య తీసుకొచ్చాడు. మూలా నక్షత్రం తీసుకుంటే పుట్టినాడు ఆ పిల్లగాడి మూలాల నుండి దూలాలని ఉంటాయి, చూరు. ఆ చూరులో నుంచి తీయాలని అనేకాలు ఉన్నాయి. వాళ్ళకు మంచి వాళ్ళు లేరా? కనుక పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆ నక్షత్రాలను చూసుకొని వాళ్ళని కలిపి చేస్తారు. కనుక సిద్ధాంత రీత్యా కొన్నిటికి కొంత ప్రాధాన్యత తగ్గింది, కొన్నిటికి ప్రాధాన్యత పెరిగింది. అమావాస్యకు అలాంటివి ఉన్నా దైవ ఆరాధనతో ఉంటే మంచి పిల్లలే పుడతారు. అదొకటి గుర్తుంచుకోండి. అమావాస్య చెడు అనే భావన ఉన్నా దైవ ఆరాధనతో కూడుకొని పుడితే కౌసల్య సుప్రజ రాముడే పుడతాడు. కనుక అనుమానాలకు తావు ఇవ్వటానికి వీల్లేదు. డాక్టర్ గారి దగ్గరికి పోయి ఈ ముహూర్తం ఆ ముహూర్తం ఈ సమయంలో మంచి సమయం చూసి ముహూర్తం ఇచ్చి పుడితే, డాక్టర్ గారి కంటే ముందే పండితుడి దగ్గర అన్ని ముహూర్తాలు తీసుకొచ్చి, ఇప్పుడు సిజరింగ్ కదా, ఆపరేషన్ చేసి తీస్తారు. ఆ ఆపరేషన్ దానికోసం మంచి ముహూర్తంలో చేసినప్పుడు తల్లి గండంతో పుడుతున్నాడు. తల్లి గండమో తండ్రి గండంతో పుడుతున్నారు. అటువంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి మళ్ళీ శాంతి. అన్ని చూయించుకున్నావు కదా, అన్ని చూయించుకొని మంచి ముహూర్తానికి వచ్చావు కదా, మళ్ళీ ఇంకో పండితుడు చూసి ఏం చెప్తున్నాడు? ఓహో, ఈ ముహూర్తంలో ఈ లగ్నంలో బాగానే ఉంది, కానీ చూపు ఇంకొక తీరు చూపు ఉంది కాబట్టి ఈ గండం. కనుక ఇంకొకటి మరొకటి మళ్ళీ దీనిలోనే అన్నీ తెలిసిన వాడు అమాస నాడు పోతాడు, ఏమీ తెలియనోడు ఏకాదశి నాడు పోతాడు. మీరు పుట్టుక నుంచే అడిగారు, నేను చావు గురించి కూడా చెప్తున్నా. అన్నీ తెలిసిన బాపనేరుడు నేను అమాస నాడు పోతా. ఏమీ తెలియని పాపం గిరిజనుడు రైతన్న ఏకాదశి నాడు పోతాడు. ఆయనకు మోక్షం ఓహో వచ్చేసింది, ఈయనకి పాపం యమలోకం వచ్చింది అని మన వాళ్ళ సంకల్పం, భావన. ఆ భావనలు దూరం చేసుకొని వచ్చింది మంచిది అనుకుంటే చాలు, అంతా మంచి. ఇంకొకటి సమయం మంచిది కాబట్టి చెప్తున్నా. ఈ డామ్ 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 డప్పులు కొడతారే, ఎందుకు కొడతారు? పెళ్లికి కొడతారు, చౌకు కొడతారు. ఎందుకు కొడతారు? మీరు అడగలే, నేనే చెప్తున్నా. ఎందుకు? అప్పుడు సతీ సహగమనం ఉండేది, భర్తతో కూడుకొని ఆవిడ పోయేది కాబట్టి ఆమె ఈ ప్రాణము పోయినోనికి ఏముండదు, ప్రాణము నాపోతే ఓ అని ఉంటుంది. నర్తనశాలలో ద్రౌపదికి ఈ శిక్ష పడింది, అది తప్పించాడు భీముడు ఈ శిక్ష వాళ్ళతో కూడుకొని. అలాంటిది మళ్ళీ ఇప్పుడు అందుకోసం అందుకే ఒక కవి అన్నాడు, చావు కూడా పెళ్లి లాంటిది బ్రదర్ అని ఆకలి రాజ్యంలో రాశాడు. కనుక
ఇవన్నీ మనం కల్పించుకున్నవి. ఎవరెవరి అదృష్టం ఎలా ఉంటే అలా పుడతారు అని మళ్ళీ ఇవన్నీ జ్యోతిష్యం తప్పు అనడానికి వీల్లేదు. జ్యోతిష్యమే, దేనికి అదే. లగ్నము, ముహూర్తము అవన్నీ మంచివి, కానీ జరిగేదానికి మనం కర్తలం కాం. దానికే ఒకటి మహనీయ మూర్తి చెప్పాడు, నాహంకర్త, నేను కర్తను కాదు, భగవంతుడు అనుకుంటే చాలు. కౌసల్య, సుప్రజ, రాముడే, అంతే. అది చాలా చక్కగా చెప్పారు గురుగారు. అమావాస్య, పౌర్ణమి, అష్టమి అని ఏవేవో తిథులతో అందరూ కూడా బాగా హడావిడి పడుతూ, బాధపడుతూ ఉంటారు. అలా ఏమీ కాకుండా దేన్నైనా కూడా దైవ ఆరాధనతో మనసు శుద్ధిగా ఉండి దైవాన్ని మొక్కుకుంటే అంతా మంచే జరుగుతుందని ఆ చెప్పారు. దైవమేమో కనపడని దైవం. హ్మ్. ఈ దైవాలు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అనే దైవాలు కనపడే దైవాలు. అవును. ఎదురుంగా కనపడే దైవాలు, ప్రత్యక్షంగా చదువు చెప్పిన దైవాలు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు. సహాయం చేసిన వాడు కూడా తండ్రితో సమానం. హ్మ్. సహాయం అంటే ఏంటి? అనేక రకాల సహాయం. ఇల్లు కట్టించిన వాడు తండ్రితో సమానం, కన్యాదానం చేసిన వాడు ఇట్లా అనేకముంది శాస్త్రం. మనది భారతీయత విస్తారమైంది. హ్మ్. అది తరచి 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 చూస్తే అందులో రహస్యాలు పెద్దల ద్వారా గ్రహిస్తే అంతా మంచే. హ్మ్. కనుక ఏమీ చెడు లేదు. శుభం. ధన్యవాదాలు గురుగారు. కృతజ్ఞతలు. అందరికీ శుభాలు చేకూరుగాక.